సో ఇప్పుడు మిస్టీరియస్ గా ఉంది. వాళ్ళ అక్క మాత్రం ఇది ఎవరో హత్య చేశారు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే ఒక మైండ్ సెట్ ఆమెకి లేదు, నేను నిన్న కూడా మాట్లాడాను అని అంటున్నారు. పిల్లలు కూడా, ఫ్రెండ్స్ కూడా ఆమె ఆత్మహత్య చేసుకునే మైండ్ సెట్ లేదు, ఆమె చాలా యాక్టివ్ గా ఉంటది, పెళ్లి కూడా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో అని చెప్తున్నారు. 26 ఏళ్ళు ఆమెకి. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఒకటి ఇంజెక్షన్ వికటించే అవకాశం లేదని కూడా డాక్టర్లు చెప్తున్నారు. మామూలుగా జోఫర్ ఇంజెక్షన్ ఐవి రూపంలో ఇస్తే అది జనరల్ గా లేదు, మామూలుగా వికటిస్తే ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. కానీ అట్లా పాసిబిలిటీ చాలా చాలా రేర్ ఇంజెక్షన్ కి, అది కూడా ఐవీలో ఇస్తే. కాబట్టి అది రూల్డ్ అవుట్ అనేది డాక్టర్లు కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు సో పోలీసులు దీన్ని ముందుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇంకేమన్నా ఉందా ఈ బాడీలో, ఓన్లీ ఇంజెక్షన్ తాలూకు ఇది వికటించిందా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో, ఆటాప్సీ రిపోర్ట్ వచ్చినాక కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ పోలీసులు దాని మీద డిపెండ్ కాకుండా ఈ లోపల హాస్పిటల్లో స్టాఫ్ తోనూ ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు, అట్లాగే ఫుడ్ కూడా హాస్పిటల్ క్యాంటీన్ లో ఫుడ్ ను కూడా తీసుకెళ్లి ల్యాబ్ కు పంపించారు. ఫుడ్ లో ఏమన్నా ఇబ్బందికరం, ఎందుకంటే ఫుడ్ ఒక్కొక్కసారి అది ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ మధ్య కూడా నూడిల్స్ తిని కూడా చనిపోయిన సంఘటన చూసాము. సో అట్లాగే చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన చికెన్ 3-4 చనిపోయారు ఒకే ఇంట్లో. సో ఇలాగా ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగితే కూడా చనిపోయే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే దీని మీద సస్పెషన్ ఉంది, దీన్ని విచారించండి అనేసి అయితే చెప్తున్నారు. సో దీని మీద ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. దీని మీద డాక్టర్లు కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తారు, స్టూడెంట్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మెడికల్ స్టూడెంట్స్ మీద రకరకాల, ముఖ్యంగా స్త్రీల మీద రేపులు జరగడం, లేకపోతే హరాస్మెంట్లు జరగడం, హత్యల వరకు కూడా సంఘటనలు జరుగుతున్నాయి. మెడికల్ స్టూడెంట్ మామూలుగా ఒత్తిడి ఉంటది, పీజీ స్టూడెంట్స్ కి చాలా తీవ్రమైన పని ఉంటది, వాళ్ళకి ఒత్తిడి కూడా ఉంటది. సో అందులో మామూలుగా డబ్బులు కూడా ఈ మెడికల్ ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. కానీ ఈ అమ్మాయి బాగా బ్రైట్ స్టూడెంట్ అని చెప్తున్నారు, అందుకని ఎస్వి అంటే చాలా గవర్నమెంట్ దీంట్లోనే వచ్చింది, 26 అంటే మెరిట్ స్టూడెంట్ వచ్చింది. కాబట్టి ఆ రకమైన ప్రెజర్ ఏమి లేవని ఇంట్లో చెప్తున్నారు. సో అంటే సూసైడా మర్డరా అనేది తేలాలంటే ఇంట్లో వాళ్ళు దీన్ని తేల్చమని అడుగుతున్నారు. అంటే ఇంట్లో వాళ్ళు అయితే ఎక్కువగా ఇదేదో సంథింగ్ హ్యాపెన్, వాళ్ళు కూడా మెడికల్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు కూడా ఇది డౌట్ ఉంది అనేదే చెప్తున్నారు. వాళ్ళ అక్క మాట్లాడుతుంది, ఇది ఖచ్చితంగా అనుమానాస్పదమే అని చెప్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే ప్రాథమిక ఆధారాల ప్రకారం పోలీసులు హత్య అనే దాన్ని కన్ఫర్మ్ అయితే చేయట్లేదు, అంటే ఏది రూల్డ్ అవుట్ చేయట్లేదు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా నమోదు. ఇప్పుడు ఐవి పెట్టిన అమ్మాయి ఉన్నారన్నారు కదా, తను ఉన్నారా? ఇప్పుడు తన్నే ఆల్రెడీ విచారించారు, తను కూడా చెప్తుంది. అంటే తను అడిగితేనే, తను ఇంజెక్షన్ చేయమంటేనే నేను చేశాను, అది కూడా రెగ్యులర్ గా మేము ఏదన్నా ఇట్లా జరిగినప్పుడు చేసుకుంటాము, అవి ఇచ్చి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారమే చేస్తాము అని, అట్లాగే చేశాను అని చెప్తుంది. అది కూడా జోఫర్ ఇంజెక్షన్ అనేది కామన్, వెరీ కామన్, అది అందరూ మామూలుగా రెగ్యులర్ గా వాడతారు. ఎవరికి కడుపు నొప్పులు వచ్చినా అదే ఇంజెక్షన్ ఇస్తారు, మెడిసిన్ అదే ఇస్తారు. మామూలుగా జోఫర్ 2mg అంటారు, 2mg ఇస్తారు అనమాట. సో కాబట్టి అది కూడా ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు, ఇంజెక్షన్ వల్ల ఏమన్నా జనరల్ గా జరగదని చెప్తున్నారు. కానీ రేర్ కండిషన్ లో జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇవన్నీ ఏమన్నా జరగచ్చు. సో వస్తే గానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే గానీ డీటెయిల్స్ వచ్చే అవకాశం. థ్యాంక్ యూ.